నమస్కారం వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ పార్టీలో చేరిన డోర్నకల్ గ్రామస్తులు 200 మందిని పార్టీలో చేర్చుకున్న నెహ్రూ నాయక్ పెద్దంపేట గ్రామంలో 98% వ్యాక్సినేషన్ విజయవంతం చేశామన్న అధికారులు 50 కేజీల గంజాయి సీజ్ చేసిన పోలీసులు అమ్మకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు వరి ధాన్యం కొనాలని రైతుల ధర్నాలు 2 గంటల పాటు నిలిచిన వాహనాలు ఇక డీటెయిల్స్ లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ మాలోత్ నెహ్రూ నాయక్ సమక్షంలో 200 మంది పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డిఎస్ జగదీష్, అనంతుల ఉపేందర్, హరికృష్ణ, భాషా పాల్గొన్నారు. రాబోయే కాలంలో మరింత మంది పార్టీలోకి రావడానికి మొగ్గు చూపుతారని నెహ్రూ నాయక్ తెలిపారు. పార్టీ కోసం పనిచేసే వారిని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎప్పుడు గుర్తుంచుకుంటారని నెహ్రూ అన్నారు. వచ్చిన కొంచెం పక్క జరగాలి ఒక నిమిషం కొంచెం పక్క జరగాలి ఒక నిమిషం కొంచెం పక్క జరగాలి ఒక నిమిషం పెద్దపల్లి అంతర్గామం మండలం పెద్దంపేట గ్రామంలో 98 వ్యాక్సినేషన్ విజయవంతం చేశారు. ఏఎన్ఎం లలిత, ప్రేమలత, ఆశా వర్కర్లు ఆమల విజయ, పొన్నగంటి సరిత, శాదం సరస్వతులను పెద్దంపేట యువత ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా న్యాయవాది పెండ్యాల మహేష్ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన ఆశా వర్కర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో గోలి నాగమల్లు, తమ్మన వేణికుమార్, కోటి కొమ్మ, రమేష్ పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ 98% అంటే సుమారు 98% పూర్తి చేసినటువంటి నేపథ్యంలో మరి క్షేత్రస్థాయిలో వారి కుటుంబ సభ్యులను, వారి కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లల ఆరోగ్యాలను, మిగతా వాళ్ళ వ్యక్తిగత విషయాలన్నిటిని కూడా ఏవి పట్టించుకోకుండా వృత్తిని అంటే ఆ వృత్తికి డెడికేషన్ అయి పూర్తిగా ఆ వృత్తి మీద అంటే వైద్యో నారాయణ హరి అని ఏదైతే ఒక సూక్తి ఉందో మనం ప్రపంచం మొత్తం కూడా ఒక 2 సంవత్సరాల నుంచి ఏదైతే ఒక మహమ్మారి కరోనా మహమ్మారి వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు ఒక భర్తకు కరోనా వస్తే భార్య చూడని పరిస్థితి, ఒక కొడుకుకు కరోనా వస్తే తల్లిదండ్రులు దూరం ఉండే పరిస్థితి. అటువంటి సందర్భంలో వాళ్ళు ఎవరు ఏంటిదని చూడకుండా వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వైద్యం అందించి ఎంతో మంది ప్రజలను కాపాడి వారి ప్రాణాలను కోల్పోయినటువంటి డాక్టర్లు ఇవాళ భారతదేశంలో వారు అమరులు అవ్వడం చాలా బాధాకరం. అనేక మంది ప్రజలు కూడా ఈ మహమ్మారి బారిన పడి వారి కుటుంబ సభ్యులను, కుటుంబ యజమానులను కోల్పోతున్నటువంటి నేపథ్యంలో మరి ఎంతో విద్యను అభ్యసించినటువంటి వైద్య నిపుణులు అందరూ కూడా కూర్చొని అనేక రకాలైనటువంటి వింత వ్యాధుల నుంచి బయటపడినటువంటి మనం ఇవాళ ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన దేశంగా ఎదుగుతున్నటువంటి మనల్ని, మన ఆర్థిక స్థితిని చిన్నాభిన్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి భారత పౌరులను కాపాడుకోవాలి, ఈ కరోనాకు అడ్డుకట్టు వేయాలనేటువంటి సందర్భంలో కరోనా వ్యాక్సిన్ కనుగొని కరోనాకు విరుగుడు మందును కనుక్కున్నటువంటి నేపథ్యంలో మరి ఆ వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుందో ఎలా ఉంటుందో అనేటువంటి అనేక
అనేకమైనటువంటి అనుమానాలు ప్రజల్లో ఉన్నటువంటి సందర్భంలో మరి మన డాక్టర్లు ఏ విధంగా అయితే పనిచేసి ప్రాణాలు కాపాడిరో అదే విధంగా క్షేత్రస్థాయిలో గ్రామాలలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు అదేవిధంగా ఏఎన్ఎంలు పాపం వారి కుటుంబాలను వదిలేసి ఉదయం 8 గంటల నుంచి మొదలుకుంటే రౌండ్ ది క్లాక్ 24 గంటలు ఎవరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి సర్వే చేస్తూ ఎవరు ఫీవర్ బారిన పడతా ఉన్నారు, ఎవరు జలుబుకు గురవుతా ఉన్నారు, వాళ్ళందరినీ సర్వే చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూ మరి ఇవాళ అక్షరాస్యులతో పాటు నిరాక్షరాస్యులను అందరినీ కూడా ఒక చోట వారి ఇంటికి వెళ్ళి పండుగనక పబ్బమనక రాత్రనక పగలనక 24 గంటలు గ్రామంలో కష్టపడి ఇవాళ పెద్దంపేట గ్రామంలో 98% మందిని కరోనా వ్యాక్సినేషన్ వేసుకొని మరి కరోనా విరుగుడుకు మేము ముందున్నామని చెప్పి తెలియజేసినటువంటి మా ఆడబిడ్డలు ఏఎన్ఎం మన ప్రేమలత గారు, అదేవిధంగా లలితక్క, ఆశా వర్గాలు సరిత గారు, విజయ గారు, సరస్వతక్క అందరికి కూడా చేతులు జోడించి పెద్దంపేట యువత పక్షాన వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారికి ఉడతా భక్తిగా ఏదో చేయాలనే పెద్ద మనసు ఉన్నప్పటికీ కూడా ఉడతా భక్తిగా వారికి ఇవాళ సన్మానం చేయాలని పెద్దంపేట యువత ఆశించడం, అందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు పెద్దంపేట యువత అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమం 50 కేజీల గంజాయిని నాగారం పోలీస్ సిబ్బంది సీజ్ చేశారు. గంజాయి రవాణా అమ్మకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రాజేందర్ ప్రసాద్ అన్నారు. 2 అనుమానాస్పద వ్యక్తులు 3 బ్యాగులతో నాగారం క్రాస్ రోడ్ దగ్గర ఆర్టీసీ బస్సు దిగారని తెలిపారు. నిందితులు మహారాష్ట్రకు చెందిన ఇర్ఫాన్ అహ్మద్ షేక్, కాలిం షాగా గుర్తించారు. నిందితులను పట్టుకున్న నాగారం ఎస్ఐ సిబ్బందిని ఎస్పీ రాజేందర్ ప్రసాద్ అభినందించారు. షా మరియు ఇర్ఫాన్ అను 2 యువకులు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. వీళ్ళు నర్సీపట్నం వెళ్ళి అక్కడ 50 కేజీల గాంజా సేకరించి దాన్ని ముంబై తీసుకెళ్ళి అక్కడ ప్యాకెట్ వేసి అమ్ముదామని ఇంతకుముందు ఖలీల్ షా ఇంతకుముందు 2 సార్లు వచ్చి వేరే వాళ్ళకి పెడ్లింగ్ చేసి వేరే ట్రాన్స్పోర్ట్ చేశాడు. అయితే తనే అమ్ముకుంటే వీళ్ళే అమ్ముకుంటే వీళ్ళకి ఎక్కువ లాభం వస్తుందని చెప్పిన ఒక కొత్త ఆలోచనతో ఇర్ఫాన్ అనే అతని దోస్త్ ఫ్రెండ్ని ఇర్ఫాన్ని తీసుకొని ఇద్దరు కలిసి నర్సీపట్నంకి వెళ్ళి అక్కడ 50 కేజీల గాంజా సేకరించి ఇటు విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి అన్నవరం వచ్చి అన్నవరం నుంచి బస్సులో హైదరాబాద్ వెళ్తుండగా మనకు మార్గ మధ్యంలో దిగి పోలీస్ చెకింగ్ అవుతుందని చెప్పి మళ్ళీ వాళ్ళు నాగారం సైడ్ వెళ్ళి అక్కడి నుంచి వరంగల్ వైపు వెళ్దామని చెప్పని లేదా హైదరాబాద్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తుండగా నాగారంలో వాళ్ళని పట్టుకొని ఈ 50 కేజీల గాంజాని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఫర్దర్గా సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారని తెలుస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో వెంకట్రామిరెడ్డికి స్థానం కల్పిస్తామని సీఎం హామీ ఇవ్వడంతో వెంకట్రామిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలో పనిచేయడం, తెలంగాణ రావడం ఒక అదృష్టం. తెలంగాణ వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అత్యున్నత స్థానంలో ఉంచే దిశగా అహర్నిశలు కృషి చేయడం, వారిని దగ్గర నుంచి చూడడం, వారి స్ఫూర్తి, వారి ఆలోచన, వారి విజన్ ఇవన్నీ కూడా అతి సమీపంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్గా నేను చూసే అవకాశం రావడం, ఆ అవకాశాన్ని వచ్చేటప్పుడు ఈ అభివృద్ధిలో ఇంకా భాగస్వామ్యం కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే శ్రమపడి రాష్ట్రం కొరకు అహర్నిశలు కృషి చేసి అభివృద్ధి పదంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలు చూసే విధంగా చేస్తూ ఉన్నారో ఆ అభివృద్ధి మార్గంలో కూడా సార్ ఎంబడి ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంబడి ఉండి వారి పార్టీలో జాయిన్ కావడం, ఇవాళ రాజీనామా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ 7 సంవత్సరాలలో తెలంగాణ అంతకుముందు ఎట్లా ఉంది, తెలంగాణ ఇప్పుడు ఎట్లా ఉంది, తెలంగాణ అభివృద్ధి మార్గం ఇర్రివర్సబుల్ డెవలప్మెంట్ అంటాం. ఆ ఇర్రివర్సబుల్ డెవలప్మెంట్లో దిశగా అహర్నిశలు గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేయడం, గంటల తరబడి రోజుల తరబడి ఒక కార్యక్రమాన్ని ఆలోచించడం, తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి
రానున్న 100 సంవత్సరాల తెలంగాణ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేయడం, అతి సమీపంలో ఉండి ప్రతిరోజు వారి ఆలోచనని ఆలోచించుకుంటూ వారి ఆలోచనలో భాగమై వారి ఆలోచనలు వారి ఆదేశాలన్నీ కూడా మాకు సిద్దిపేటలో అతి సమీపంలో ఉండి గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి ఆదేశాల మేరకి ఏ పని అప్పచెప్తే ఇంకా ఒక జిల్లానే వ్యాప్తం కాకుండా వారి ఆదేశాల మేరకి ఏ బాధ్యత అప్పచెప్పినా కూడా చేయాలని చెప్పి ఇవాళ పదవికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా కూడా ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఇలా తెలంగాణ అభివృద్ధి ఇవాళ దేశానికే తలమానికమైంది. ఇవాళ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కొన్ని ప్రాజెక్టులు ఇంకా జరుగుతూ ఉన్నాయి భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో. మన తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించుకున్నాం, ఎన్ని సంవత్సరాలలో ఎన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్నాం, నీటిపారుదల శాఖ నుంచి కానివ్వండి, వెల్ఫేర్ కానివ్వండి, అవన్నీ కూడా ఇవాళ దేశంలోనే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనాలని రైతులు ధర్నా నిర్వహించారు. ఐకేపీ కొనుగోలు కేంద్రం ప్రారంభించి 25 రోజులు కావస్తున్నా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. 2 గంటల పాటు ధర్నా కొనసాగడంతో ప్రధాన రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ వరి ధాన్యానికి నిప్పు పెట్టారు. ఈ కార్యక్రమంలో రైతులకు మద్దతుగా బీజేపీ నాయకులు కస్తూరి కార్తికరెడ్డి, చిట్టినేని శ్రీనివాసరావు, మల్లారం సంతోష్ రెడ్డి, అజయ్ పాల్గొన్నారు. సార్ 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 మీరు అంతలే సార్ అక్కడ అంటే బెదిరిస్తురా సార్? ఇక్కడ రైతులు ఇప్పుడు బెదిరేనికి వచ్చారు మీరు ఇక్కడికి? అక్కడ వేడి చేస్తుంది. ఒక రైతు 10 సంవత్సరాలు కట్ అయితేనే తీసుకుంటాడు, లేకపోతే రైతు మాట్లాడతాను కదా. దిగిందని మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ముందు మాట చెప్పేసి నేను ఇవాళతో ఇక్కడ చదువుకొని పోయినది కాదు కదా. అవును సార్, మీ ఒడ్డు కొనిచ్చేదాకా అయితే ఉంటుంది కదా, అప్పుడు దాకా నమ్ముకున్నా లేదు. హలో, మీరు పక్క జరగండి. దానివల్ల ఇప్పుడు నష్టం ఏముంది వాళ్ళకి మొక్క అవుతుంది అంటే మేము 16 వరకే ఉంచమని చెప్పినాం. ఏఈఓ గారే ఎక్కువ ఎండని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎక్కువ ఎండిన దానికి పావులు కొన్ని నీళ్ళు చల్లుకొని ఒక 2 రోజులు ఉండేవారు. ఏమవుతుంది, వాళ్ళు నీళ్ళు వేసుకోమని రైతు తేమ శాతం వస్తుంది. కానీ ఎండకపోతే పచ్చికున్నాయనంటే దానికి అబ్జెక్షన్ చెప్తుంది. ఏదో అబ్జెక్షన్. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో మన హాస్పిటల్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎంఆర్ఐ స్కానింగ్ లాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన సేవలను కార్పొరేట్ స్థాయిలో అందించడం అభినందనీయమని అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో మన హాస్పిటల్ ప్రజలందరికీ సేవలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లమోతు సిద్ధార్థ, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు మిర్యాలగూడలో మన హాస్పిటల్ని గౌరవ శాసనసభ్యులు భాస్కర్రావు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎంఎం ఖాన్ గారు మొదటి నుంచి ప్రజా జీవితంలో ఉంది. తర్వాత ఫారూక్ అయితే ఫయాజ్ అయితే అంజద్ హైదరాబాద్లో అమ్మ హాస్పిటల్స్ చాలా స్టార్ట్ చేయడం జరిగింది. కానీ మిర్యాలగూడ ప్రాంత వాసులు ఇక్కడ అత్యాధునిక పరికరాలతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాన్సా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కోరేది ఏంటంటే ప్రజల కష్టాలన్నీ తెలుసు, హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన మిర్యాలగూడ ప్రజల తరఫున అభినందనలు తెలియజేస్తూ నాణ్యమైన మంచి వైద్యం అందించాలని, వాళ్ళు వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా తక్కువ రేటుకి చేసి మంచి వైద్యం అందించి చుట్టుపక్కల మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్ మొత్తంలోకి ఇది పెద్ద హాస్పిటల్ కావాలని ఊర్లో మీరు ఎంఆర్ఐ స్కాన్ కూడా తీసుకొచ్చి ప్రజలతో హైదరాబాద్ మర్చిపోయే విధంగా మంచి డాక్టర్లని మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హైదరాబాద్ స్థాయిలో కార్పొరేట్ హాస్పిటల్ ఇక్కడికి రావడం, స్థానిక గౌరవ శాసనసభ్యులు భాస్కర్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారి చేతుల మీదుగా వాళ్ళ లాంచింగ్ అవ్వటం, మరి ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్ తీసుకుని ఇక్కడ నుంచి స్కానింగ్ అని లేకపోతే ఎంఆర్ఐ అని చెప్పి 4 గంటలు అంబులెన్స్లో జర్నీ చేసి సిటీ అవుట్కట్స్లో ట్రాఫిక్లో జామ్ అయ్యి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది, యాక్సిడెంట్ కేసులు. మరి వీటన్నిటి గ్రహించి అమ్మ హాస్పిటల్ వారు మిర్యాలగూడ ప్రాంతవాసులు అయినందుకు మిర్యాలగూడ ప్రజలకు సేవ చేయాలని ఇక్కడ హాస్పిటల్ పెట్టడం వారందరికీ స్వాగతిస్తూ మిర్యాలగూడ ప్రజల్ని రాబో రోజుల్లో కాస్త మరి అన్ని సౌకర్యాలు అంతమంది అందరినీ డాక్టర్ని అందుబాటులో తీసుకొచ్చి ఏ సేవ అయినా సరే మన మిర్యాలగూడ కాకుండా మన హైదరాబాద్ కాకుండా మిర్యాలగూడ నుంచే సేవలు అందించాలని, మంచి డాక్టర్ని అందుబాటులో తీసుకోవాలని ఈ అవకాశం మిర్యాల. రాజపేట మండలం సోమారం గ్రామంలో ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభోత్సవ సభ గ్రామ సర్పంచ్ పెరమండ్ల కిషన్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగడి సునీత మహేందర్ రెడ్డి హాజరయ్యారు. సోమారం గ్రామ పంచాయతీకి 25 లక్షల రూపాయలను ఇస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటాడని, ఆయన రైతు కుటుంబం నుండి వచ్చాడని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్, జడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు మన మండల పిఏసిఎస్ చైర్మన్ గారు భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పిఏసిఎస్ డైరెక్టర్ గారు నరసమ్మ గారికి, అదేవిధంగా లక్ష్మక్కపల్లి సర్పంచ్ గారు ఇంజ లక్ష్మి గారికి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మాజీ జడ్పీటీసీ గారు నాగిరితి రాజిరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న ఏఓ గారు, ఏఈఓ గారు, ఇతర నాయకులకు, పక్క గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్న సోమారం ప్రజలందరికీ కూడా పేరు పేరున అన్న నమస్కారం తెలియజేస్తూ రైతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నిన్న నాకు పిఎస్సిఎస్ చైర్మన్ గారు భాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసి, రాజపేటలో 8 సెంటర్లు పెడుతున్నాం మేము, మీరు మాకు టైం ఇవ్వాలి, ఒకరోజు మీరు ప్రారంభోత్సవం చేసిపోతే మేము అన్ని సెంటర్స్ కూడా స్టార్ట్ చేసుకుంటామని చెప్పారు. ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మా రేణుకుంటకు రండి అన్నారు. ఎందుకంటే ఆయన రేణుకుంట కాబట్టి మా రేణుకుంట రండి అన్నాడు ఆయన. నేను చెప్పిన మీ రేణుకుంటకి ఇప్పుడు 3 సార్లు వచ్చిపోయినా, ఇక లాభం లేదు, మీ రేణుకుంటకు నువ్వు రమ్మన్నా ఇప్పుడు నేను రాను, సోమారం పోయి చాలా రోజులైంది, సోమారం దగ్గర సెంటర్ ఏమైనా పెడతా అంటే వస్తా అని చెప్పిన. ఎప్పుడు వస్తారు మేడం అని, రేపు రమ్మంటే రేపే వస్తా అంటే, అయితే నేను ఇప్పుడే పోయి ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు. సో నిన్న సాయంత్రం మాట్లాడిన పొద్దున్న వరకు మీ అందరికీ సమాచారం ఇచ్చి ఇక్కడ సెంటర్ ఏర్పాటు చేసినందుకు వారి నా డైరెక్టర్లను అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా, వారికి సహకరించిన సిఓ గారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ ఊరికి ఎట్లొద్దునా, ఏ వంక వద్దునా అని అనుకున్నాను, ఎందుకంటే ఊర్లో కిషన్ ఎప్పుడు పిలుస్తలేడు నాకు. మొన్నసారి కనబడ్డప్పుడు అంటున్నాడు, మేడం మా ఊరికి ఏం ఫండ్స్ పెట్టావా అన్నాడు. నువ్వు నన్ను పిలిచినాడు, వస్తా ఫండ్స్ పెడతా అని చెప్పిన. 25 లక్షల రూపాయలు మీకు ఎస్డిఎఫ్ కింద వచ్చిన డబ్బులు మీరు కోరుకున్న విధంగా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం 25 లక్షలు మంజూరు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కిషన్ అసలు మాట్లాడేటప్పుడు ఏమైనా అవసరాలు ఉంటే చెప్పేది ఉండే కానీ మర్చిపోయింది ఆయన. ఇప్పుడు కూడా మైక్ ఇవ్వండి, ఇస్తా, చెప్తావా? సోమారం గ్రామానికి ఎస్సీ కమిటీ లేదు మేడం ఒకటి, అదేవిధంగా సీసీ రోడ్డు, అంగన్వాడీ ట్రైనింగ్ లేదు మేడం, అదేవిధంగా స్కూలు అనిత నియంత్రణ అంగన్వాడీ స్కూల్ కూడా లేదు మేడం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల బాలక్ మందిర్లో 100 నోట్బుక్లు, 130 పలకలు, చాక్లెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ ముఖ్య నాయకుడు యూనిస్ అక్బానీ పాల్గొన్నారు. భారత మాజీ ప్రధాని పండిత నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా బాలల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తారని, ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు పాలకొండ శ్రీకాంత్, బాల సదన్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఆయిషా ఫాతిమా పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని నవంబర్ 14వ తేదీ నాడు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ టెస్ట్ నిర్వహించారు. దాదాపు 100 మందికి షుగర్ టెస్ట్ నిర్వహించారు. మారిన ఆహార అలవాట్లు, జీవనశైలి వల్ల అనేక మంది ఈ వ్యాధిన బారిన పడుతున్నారని నిర్వాహకులు చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మెంబర్ రాపల్లి శ్రీధర్ రాజశేఖర్ పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ షుగర్ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 14 రోజున లయన్స్ క్లబ్ వేములవాడ వారి ఆధ్వర్యంలో దాదాపు 10 రోజుల నుంచి కూడా షుగర్ వ్యాధి పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వేములవాడలోని తెలంగాణ చౌక్లో దాదాపు 100 మందికి షుగర్ పరీక్షలు నిర్వహించి వారికి షుగర్ వ్యాధి మీద అవగాహన కల్పించడం జరిగింది. అలాగే షుగర్ వ్యాధి అవగాహన దినోత్సవం సందర్భంగా కాంప్లిమెంట్లు కూడా పంచిపెట్టడం జరిగింది. మరి షుగర్ వ్యాధిని నివారించుకొని అందరం కూడా షుగర్ వ్యాధికి దూరంగా ఉండాలని ఈ ప్రపంచ షుగర్ వ్యాధి దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ వేములవాడ వారి జేఎన్టీయూ యూనివర్సిటీ పీహెచ్డీ సీట్ల కేటాయింపులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా సీట్లు కేటాయించారని విద్యార్థులు ఆరోపించారు. వాటికి నిరసనగా యూనివర్సిటీలో ర్యాలీ నిర్వహించారు. యూనివర్సిటీ పరిధిలో పార్ట్ టైం, ఫుల్ టైంకి సీట్ల కేటాయింపులకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ అధికారి ప్రొఫెసర్ వెంకట రమణారెడ్డి 50కి పైగా అడ్మిషన్లలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. బీసీడీ మహిళా సీట్లను బీసీఏ పురుషులకు, బీసీఏ సీటును ఓసీ వారికి కేటాయించారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ నిబంధనలు పాటించకుండా సీట్లు కేటాయించిన ప్రొఫెసర్ వెంకట రమణారెడ్డిని బర్తరఫ్ చేయాలని విద్యార్థులు కోరారు. రిటర్న్ టెస్ట్ క్వాలిఫైడ్ దాంట్లో లేదు, నెట్ సెట్ దాంట్లో లేదు. నెట్ సెట్ కనిపిస్తుంది పేపర్ మీద. సస్పెండ్ చేయాలి. పిహెచ్డి అడ్మిషన్ లో
అక్రమాలకు పాల్పడిన డైరెక్టర్ వెంకటరమణారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. పిహెచ్డి అడ్మిషన్ లో అక్రమాలకు పాల్పడిన డైరెక్టర్ వెంకటరమణారెడ్డిని వెంటనే సిగ్గు క్వాలిఫై గాని అభ్యర్థులకు పిహెచ్డి అడ్మిషన్ లా విద్యార్థులతో చెలగాటమా, విద్యార్థులతో చెలగాటమా, విచారణ చేపట్టాలి. జేఎన్టీయూ పిహెచ్డి అడ్మిషన్ లోని అక్రమాలపై వెంటనే పిహెచ్డి అడ్మిషన్ లోని అక్రమాలపై వెంటనే విచారణ చేపట్టాలి. జేఎన్టీయూ పిహెచ్డి అడ్మిషన్స్ లోని అక్రమాలపై వెంటనే. కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో తరిమి కొట్టేందుకు లోక కళ్యాణార్థం ప్రతిరోజు 2 పూటల నెయ్యి దీపాన్ని వెలిగించాలని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు యోగి శర్మ పేర్కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ వడ్డేపల్లి రాజేశ్వరరావు, ఐనేని సుదర్శన్ రావుల ఆధ్వర్యంలో వివేకానంద నగర్లో 45 రోజుల పాటు ప్రతిరోజు దీక్ష అల్పాహారం కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మాలధారణ వేసుకున్న అయ్యప్ప స్వాములు శబరిమల యాత్ర సజావుగా సాగేందుకు గురుస్వాముల ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టాలని అన్నారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధార సర్వ విజానం హైగ్రీవాయ నమోస్తుతే. భగవద్భక్తులు స్వాములకి నమస్సుమాంజలి. అలాగే మనకి కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి మండల దీక్ష ప్రారంభమైంది. ఈ మన దేవస్థానం అంటే ఈ కుక్కడపల్లి వివేకానంద నగర్ కాలనీలో శ్రీమాన్ కీర్తిశేషులు వడ్డేపల్లి నరసింహరావు గారు నిర్మించినటువంటి ఈ సంస్థానం యందు కొలువు తీరినటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి ఈ దేవస్థానంలో 28వ మహామండల పూజా కార్యక్రమం వాళ్ళ కుమారులు వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు నిర్వహిస్తున్నారు. అలాగే దీనికి సహాయ సహకారాలన్నీ కూడా ఐనేని సుదర్శన్ రావు గారు సహాయ సహకారాలు అందిస్తూ ఈ 28వ మహామండల పూజా కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మన రేపటి నుండి అంటే 16వ తారీఖు నుండి నవంబర్ 16 దగ్గర నుండి కూడా ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం, డిసెంబర్ 31 వరకు కూడా నిత్య అన్నదాన కార్యక్రమం, అలాగే సాయంత్రం స్వాములందరికీ కూడా అల్పాహార విందు జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా నవంబర్ 16 దగ్గర నుండి డిసెంబర్ 31 వరకు కూడా ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి నవవిధ అభిషేకాలు, అలాగే మధ్యాహ్నం అన్న సమారాధన, అలాగే సాయంత్రం మహాదీపారాధన, తదుపరి పడిపూజ ప్రారంభమవుతుంది. రాత్రి 9:30 స్వాములందరికీ కూడా అల్పాహార విందు జరుగుతుంది. ఇది 28 సంవత్సరాల కిందటి ప్రారంభించినటువంటి వడ్డేపల్లి నరసింహరావు గారు ఏవైతే ఆయన సంకల్ప బలంతో ప్రారంభించారో ఆ విధంగా వాళ్ళ కుమారులు జరిపించుతున్నారు. అలాగే ఈ కోవిడ్ కారణంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే మీకు ఏంటంటే ఆ శబరిమలలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. అంటే ఈ వర్షాలు పడుతున్నాయి, వర్షంలో పడడం వల్ల కొంచెం ఇబ్బందులు అయితే ఉండొచ్చు. కానీ అక్కడ ఏదో మనకి కాలేజీకి ఏదో 2000 సీట్లు, 5000 సీట్లు, 25,000 సీట్లు అనే విధంగా అంటే కొంచెం బాధ అనిపిస్తుంది. మనకి 2019 వరకు కూడా ఇన్ఫినిటీ అంటే అనంతమైనటువంటి లక్షలు కోట్ల మంది స్వాములు వెళ్ళేవాళ్ళు, ఆ శరణఘోష ప్రియుడు. అలాంటిది ఈరోజు రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలం చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య తలపెట్టిన శుభోదయం కార్యక్రమానికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామాలలో సీసీ రోడ్డు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ మంజూరుపై గ్రామస్తులు అడిగిన ప్రశ్నలకు యాదయ్య సమాధానం చెప్పారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందకపోవడానికి కారణమైన అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరోత్తం రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రయత్నం చేస్తాం. శుభోదయం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు నేరుగా తెలుసుకోవడం, ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలకు చేరుతున్నాయా లేదన్న ఉద్దేశంతో
నిజాం దగ్గర కొన్ని సమస్యతో ఇబ్బంది పడుతున్నటువంటి రైతులని ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి జనగాం జిల్లా కలెక్టర్ శివలింగయ్య జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆసుపత్రి సూపరింటెండెంట్తో ఆసుపత్రిని పరిశీలించారు. అన్ని వార్డులను తిరిగి రోగులను అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్ పరీక్షల విధానాలను సంబంధిత ఇన్ఛార్జ్ను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన వసతి, రోగులకు అందిస్తున్న భోజనాలను పరిశీలించారు. నిర్వాహకులకు తగు సూచనలు చేశారు. ఇవన్నీ డాక్టర్కి గ్రూప్ ఉంది సార్. ఆ గ్రూప్లో ఫిల్మ్ ఇచ్చి ఫిల్మ్ స్టడీ కాకుండా డైరెక్ట్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో చేరిన డోర్నకల్ గ్రామస్తులు 200 మందిని పార్టీలో చేరుకున్న నెహ్రూ నాయక్. పెద్దంపేట గ్రామంలో 98% వ్యాక్సినేషన్ విజయవంతం చేశామన్న అధికారులు. యాభై కేజీల గంజాయి సీజ్ చేసిన పోలీసులు. అమ్మకాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు. వరి ధాన్యం కొనాలని రైతులు ధర్నాలు. 2 గంటల పాటు నిలిచిన వాహనాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.